హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ అనమాట పిల్లల కోసం అయితే చేస్తున్నానండి గోధుమ పిండితో. ఎందుకని చెప్పేసి ముందుగా అయితే ఇంకా టమాటాలు అయితే రెండైతే గోరువెచ్చగా అయితే ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఒక 4 మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత దాని తోలంతా తీసేసి అయితే మిక్సీలో అయితే వేసుకొని మంచిగా జ్యూస్ లాగా చేసేసుకున్నాను. ఇంకా దాన్ని అయితే ఒక గిన్నెలో అయితే వేసేసుకొని ఒక బౌల్ అయితే మొత్తం అయితే వడకొట్టేసుకుంటున్నానండి. ఇంకా అందులో నేను 2 టమాటాలు తీసుకున్నాను కాబట్టి నేను ఇంకా 2 కప్పుల దాకా అయితే అదే కొలతతో గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అసలు వితౌట్ వాటర్ అనమాట. అసలు ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా ఓన్లీ టమాటా వాటర్తోనే గోధుమ పిండి అనేది వేసుకొని అయితే ఫస్ట్ టైం అనమాట చేశాను. చాలా బాగా అయితే వచ్చిందనమాట. ఇంకైతే మీకు చూపిస్తున్నాను కదా, అయితే అట్లా కలిపేసుకుంటున్నాను అనమాట. అందులోకి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ తప్పించి ఇంకేమైతే అసలు యూస్ చేయలేదండి. ఇంకా కలిపినప్పుడు కొద్దిగా చేతికి అంటుతా ఉందని చెప్పేసి అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుని అయితే ఇంకా దాన్ని బాగా అయితే స్మాష్ చేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఒక బాగా అయితే దాన్ని కలిపెట్టేసుకున్న తర్వాత ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇంక ఈలోపు అయితే దానిలోకి కొద్దిగా టచింగ్ అవసరం కాబట్టి 2 గుడ్లు అయితే పగలగొట్టేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి అయితే ఇంకేలోపు దాన్ని బాగా అయితే జలకొడుతున్నాను అనమాట. సో దానిలో ఉన్న ఇదంతా పోవాలి కదా, అంటే లోపల ఉన్న సొనంతా బాగా కలవాలి కదండి. సో అందుకని చెప్పేసి అయితే విస్కర్తో అయితే బాగా కలిపేసుకుంటున్నాను. ఇంక ఈలోపు పావుగంట తర్వాత అయితే తీసి చూస్తే చిన్న చిన్న వంటలుగా అయితే చేసి చుట్టుకున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ అనమాట, అసలు నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది. సో ముందుగా అయితే చపాతీ షేప్లో అయితే దాన్ని రుద్దుకొని అట్లాగా 3 లేయర్స్ లాగా కట్ చేసేసుకొని దాని మీద అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని పైన పిండి అయితే రాసుకుంటున్నాను అనమాట. సో నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా కూడా మీరు ఫోల్డ్ చేసుకుంటే సేమ్ ఇదే షేప్లో అయితే బాగా వస్తుంది. సో ఇంకా ఫైనల్గా అయితే మీకు చూపిస్తున్నాను కదా, ఫస్ట్ లేయరు సెకండ్ లేయర్ అనమాట. సో అట్లాగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోను అనమాట. సో నేను ఇంకా అట్లాగే ఆయిల్ అయితే అప్లై చేసుకొని దాని మీద అయితే కొద్దిగా పిండి అయితే వేసుకొని అయితే మంచిగా అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా ఈ రెసిపీ చాలా సింపుల్ అనమాట. 2 కప్పుల గోధుమ పిండి అలాగే 2 టమాటాలు వేసి అయితే సూపర్గా అయితే చేసుకున్నాను అనమాట. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగానే పెట్టచ్చు పిల్లలకి, లేదంటే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ లాగా అయితే పెట్టచ్చు అనమాట. సో అంత బాగున్నాయి. ఎప్పుడో గోధుమ పిండితో బిస్కెట్స్ అట్లాంటివి కాకుండా ఇట్లాగా హాట్ ఐటెం కూడా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా అయితే తింటారనమాట. సో ఇప్పుడు నేను ఎలా ఫోల్డ్ చేసుకున్నానో ఆ రకంగా మనం ఫోల్డ్ చేసుకుంటే మనకు షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఇంకా మనము ఆ ఎగ్ ఆమ్లెట్లో కూడా ఇంకా మనకి ముంచడానికి కూడా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇంకా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను కదండి. సో మీకు చూపిస్తున్నాను కదా, ఆ లేయర్స్ అయితే అట్లా కనిపిస్తున్నాయి అనమాట, 4 లేయర్స్. ఇంకా దాన్ని అయితే ఇంకోసారి అయితే చపాతీ కర్రతో అయితే దాన్ని కొద్దిగా మంచిగా అయితే ఉతుకున్నాను అనమాట. సో ఒక చేత్తో ఫోన్ పట్టుకుని చెయ్యాలంటే చాలా కష్టం కదండి. ఇంకోవైపు అయితే పిల్లలు కొద్దిగా గోల్ చేస్తూ ఉన్నారు. సో అందుకని చెప్పేసి అయితే నేను ఇంకా ఫాస్ట్గా అయితే చేయాలని చెప్పేసి అయితే మీకు ఒకసారి ఇట్లా చూపిద్దామని చెప్పేసి అయితే ఇంకా తీస్తున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇట్లాగైతే రుద్దేసుకొని అయితే అన్నీ అయితే పక్కన పెట్టేసుకున్నానండి. సో చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా 6 దాకా అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా ఇదే విధంగా ఇదే షేప్లో కట్ చేసుకొని పెట్టేసుకొని మంచిగా ఉంటే సరిపోతుంది అనమాట. సో చూపిస్తున్నారు కదా, ఫైనల్గా అన్నీ అయితే ఇదే షేప్లో అయితే మంచిగా అయితే టర్న్ చేసేసుకున్నాను, మంచిగా అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇటువైపు వచ్చేసి ఇంకా ఇది కూడా మంచిగా అయితే కలిసిపోయిందండి. ఇంకా వచ్చేసి ప్రాసెస్ అనమాట. ఆయిల్ కూడా వేసేసాను. ఒక 10 నిమిషాల ముందైతే ఆయిల్ అయితే వేసి సిమ్లో అయితే పెట్టాను, అది కూడా బాగా మరుగుతుంది. ఇంక ఈలోపు నేను పాముకున్న చపాతీ అనేది తీసుకొచ్చి ఇంకా ఎగ్లో అయితే వేసేసాను అనమాట. సో దానిలో మొత్తం కలుపుకుంటే బాగుంటుంది. సో అందుకని చెప్పేసి దాన్ని ముందుకి వెనక్కి టర్న్ చేసి మొత్తం ఆమ్లెట్లను అయితే ముంచుకుంటున్నాను. మీకు అవసరమైతే ఒక గుడ్డని వాడుకోవచ్చు. సో నాకు చాలదని 2 గుడ్లు అయితే నేను వేసుకున్నానండి. సో చూసారు కదా, నూనె పొంగేసరికి అయితే పూరిలాగా పొంగింది, చాలా బాగా వచ్చిందనమాట. మనం ఎప్పుడు చపాతీలోకి వాటర్ వేసే కలుపుకుంటాము ఏ ఐటెం వండినా కూడా, కానీ ఫస్ట్ టైం అనమాట ఇట్లాగా 2 టమాటాలతో వండడం అంటే చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా వెరైటీగా చాలా బాగా వచ్చిందనమాట. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అసలు కారం లేదు, ఏమీ లేదు, లైట్గా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను అంతేని. అసలు అంటే ఒక చుక్క వాటర్ లేకుండా ఓన్లీ టమాటాలతో ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి ఫ్లేవర్ చేసి పిల్లలకి అనేది ఇష్టంగా తినటము. సో వాళ్ళకి కూడా బాగా నచ్చింది అనమాట. మనం చపాతీ ఎగ్ రోల్ తిన్నాము, కానీ ఈ టైప్ మనం ఎప్పుడు తినలేదు కాబట్టి ఒకసారి అయితే అలాగా
చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. మీరు ఇంకా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు టిఫిన్ తినరు అనుకుంటే ఖచ్చితంగా ఇలా చేసి పెడితే వాళ్ళైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంకా అట్లాగే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కూడా అడిగేటప్పుడు అయితే ఇట్లా సింపుల్గా అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారనమాట పిల్లలు అనేది. సో నాకు ఇంకా ఇప్పుడు మా పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి సో నేను ఏం చేసినా కూడా వాళ్ళకి నచ్చుతూ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అయితే రోజుకు ఒక వెరైటీ చేద్దామని చెప్పేసి అయితే నేను ఈరోజు అయితే ఇట్లాగా 2 టమాటాలు అయితే తీసుకొని దానికి తగ్గ 2 క్వాంటిటీలో అయితే 2 కప్పుల దాకా అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను, మీరు చూసారు కదా. సో అట్లాగా అన్నీ అయితే అట్లా నూనెలో అయితే వేయించేసుకొని అయితే పక్కకు తీసేసానండి. సో చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో కలర్ అనేది, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, అంత బాగుందనమాట. స్మెల్ బాగుంది, టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయింది అనమాట. సో టమాటోలతో కదా ఫస్ట్ టైము ఫ్లేవర్ అనేది బాగుంది, మా వారికి నచ్చింది, పిల్లలు కూడా ఇష్టంగా అయితే తిన్నారనమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా కట్ చేసి అయితే ఒకసారి చూడండి, లోపల కూడా అసలు ఎక్కడ ఉడకలేదు అనడానికి లేదు, ప్రతి ఒక్క లేయర్ కూడా బాగా నూనెలో అయితే మునిగి మంచిగా ఎగ్ ఆమ్లెట్ ఫ్లేవర్ కూడా బాగా పట్టిందనమాట. సో ఫైనల్గా మీరు కూడా ఎట్లాగైతే ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ఇంతవరకు ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే తప్పకుండా అయితే మన ఛానల్ అయితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.